డిబేట్లో జాయిన్ అవబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, చెప్పండి. ప్రధానంగా ఇక్కడ చేస్తున్నటువంటి రామ్ శెట్టి నరేంద్ర గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ విమర్శలు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి కూడా లేదు. చాలా వరకు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు అనేవి అభివృద్ధికి సూచకంగా వెళుతున్నటువంటి పరిస్థితులు తప్ప ఎక్కడ కూడా విమర్శలకు తావిచ్చేలా లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం. రాజకీయ ఆరోపణలు ఎప్పుడు కూడా చేస్తున్నారండి ఎవరైతే కేటీఆర్ గారు హరీష్ గారు కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 50 రోజులు మాత్రమే పూర్తయింది. 50 రోజులలో నీ పనితనం ఏ గొప్పతనం చూసి వరకు పెట్టుబడి పెట్టినండి. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిన దాన్ని బట్టి అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చిన తప్పితే ఇక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గొప్పతనం చూసో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చూసో పెట్టుబడి రాలేదు. అక్కడ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడ సరళీకృతమైనటువంటి విధానాలు ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారు. కాబట్టి ఎవరైతే వెస్టర్న్ కంపెనీస్ ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించిన సదుపాయాలకు అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పెట్టుబడులు ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంతే తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ గారు ముఖ్యమంత్రి అయి 50 రోజుల్లోనే తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దరని పెట్టుబడులు వచ్చినాయి. ఏమన్నా దీన్ని బట్టి ఆలోచన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చౌకబారు మాటలు మాట్లాడి బంద్ చేయాలి. ఫస్ట్ వాస్తవాలు గ్రహించి మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు హైదరాబాద్ పట్టణాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, ఎవరు వచ్చినాయంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెట్టడానికే ముందరికి వచ్చిన వాళ్ళు. నువ్వు 50 సంవత్సరాల్లో ఒక్క ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ నేసినావు. ఈ 50 రోజులలో ఏమభివృద్ధి తెలంగాణ ప్రాంతాన్ని ఏమభివృద్ధి చేసావు? నువ్వు కేవలం జోలి చెప్పడం తప్పితే మాటలు చెప్పడం తప్పితే ఇవన్నీ మాటలు బంద్ చేయాలి. కాంగ్రెస్ నాయకులు గడిచిన అభివృద్ధి చూసే ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. రాష్ట్రం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం. మేము చిన్న నెంబర్ తోటి ఈ రోజు అధికారం కోల్పోయిన తప్పితే దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ రోజు బీఆర్ఎస్ వైపు ఉన్న ప్రజలందరూ కూడా, ఎందుకంటే అక్కడ మొత్తం అభివృద్ధి కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఇటువంటి మాటలు బంద్ చేయాలి. ఇందులో రాజకీయ ఉద్దేశంతో విమర్శలు కాదు. పోయిన సంవత్సరం కేటీఆర్ గారు 19,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అక్కడ. మీరు చెప్తా ఉన్నారు ఇది 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని మీరు అంటున్నారు. ఎంత డిఫరెన్స్ అంటే దానికి దీనికి డబల్ మాత్రమే అయింది మీరు తెచ్చింది. మరి పోయింది గడిచింది కలుపుకొని చెప్తున్నట్టున్నారు మీరు 40,000 కోట్ల పెట్టుబడులు అని. ఇది సత్యదూరం. ఇది ఏం పెట్టుబడులు వచ్చినా మీరు ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ రోజు మాట్లాడండి. మీరు మాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసి వచ్చినాయని ఈ రోజు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎస్ రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం ఆగదాం. మీ కామెంట్కి ఏవైతే ఉందో దానికి సంబంధించి రిప్లై ఇస్తారు నరేంద్ర గారు. ఎస్ చెప్పండి. అంటే 50 రోజుల్లో ఒక్క ప్రారంభోత్సవం కూడా చేయలేదు. గడిచిన 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మూలంగానే ఈ పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండు, పెట్టుబడి వచ్చినాయి అంటుండు. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వచ్చినాము 50 రోజులే, మాకు డబల్ ఎందుకు వచ్చినాయి? ఆడ ఆయనకు 19,000 కోట్లు వచ్చాయి, మాకు 40,000 కోట్లు ఇట్లా వచ్చినాయి. అంతేనే అభివృద్ధి వచ్చిందన్న మీకు కూడా. మళ్ళీ ఆయన కబుర్లు చెప్పొద్దు అంటుండు. కబుర్లు చెప్పి వాస్తవం మేము ఆయన కదా మాకు డబ్బులు వచ్చినాయి కదా, ఇంకా మేము కంప్లీట్ కూడా కాలేదు. చెప్తున్నారేమో లెక్కలు మొత్తం. అంటే చూసుకోమని చెప్పు. పోనీ మన కేటీఆర్ చేసిన 50 ఫ్యాక్టరీ పెట్టిండు, ఫ్యాక్టరీల పేర్లతో సహా చెప్తారా? ఎంతమంది పిల్లలు కొలువులు ఎక్కిరి చెప్తారా? 8,000 పెట్టుబడి వచ్చింది చెప్తారా? ఎవరికి ఎంత జాగా కేటాయించారు చెప్తారా? చెప్పమని. ఎస్ రామ్మోహన్ గారు నరేంద్ర గారు అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఎంతెంత కంపెనీలకి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతవరకు పెట్టుబడులు పెట్టిన పూర్తిగా డీటెయిల్స్ చెప్తారని అడుగుతున్నారు నరేంద్ర గారు. ఏం చెప్తారు? నరేంద్ర అన్న, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెవలప్మెంట్ చూసి వాస్తవానికి నిధులు వచ్చినాయి. గాంధీ భవన్ చూసో రేవంత్ రెడ్డి గారి ఇంటికో రాలే పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది కాబట్టే ఈ యొక్క పెట్టుబడులు వచ్చినాయి. ఈ రోజు నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను పెట్టినా. ఆ రోజు కేటీఆర్ గారు పోయినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి కదా. అదే చెప్తున్నా వినండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు కొంచెం ఎక్కువ మంది జమ అయి ఒప్పుకున్నట్టున్నారు. కానీ గాంధీ భవన్ కో లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పెట్టుబడి రాలేదు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. మా ఇంటికి గడిచిన వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికే వచ్చింది అది. తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా వస్తాయంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, ఒక విధి విధానాలు, ప్రసరించిన పద్ధతులు ఈ రోజు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. అంతే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఇన్లేమి గమనించుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మూడేళ్లలో కూడా ఇంతవరకు గడిచిన మూడేళ్లలో కూడా రానటువంటి ఎక్కువ శాతం ఎక్కువ సంఖ్యలో ఈసారి పెట్టుబడులు వచ్చాయి మనకి. సో ఆ పాయింట్ ఏ విధంగా చెప్పొచ్చు అంటారు మీరు? ఏముంటది, కేటీఆర్ గారు పోయినప్పుడు పరిస్థితి, అందుబాటులో ఇండస్ట్రీస్ వారు నిర్ణయాలు తీసుకున్న జాప్యం కావచ్చు, లేదా ఎక్కువ మంది ఆ మీటింగ్ కి రాలేకపోవచ్చు, ఈ రోజు హాజరు కావచ్చు. వాళ్ళందరూ కూడా నెంబర్ ఇంపార్టెంట్ కాదన్నా, ఎంతమంది వచ్చిర్రు, ఆ రోజు ఎంతమంది, ఈ రోజు ఎంతమంది, రేషియో ఉంటది కదా. ఆ రోజు 100 మంది పారిశ్రామికవేత్తలు ఆ సమావేశంలో పాల్గొంటే ఎంతమంది పెట్టుబడులు పెట్టి అంగీకరించారు, ఈ రోజు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది అంగీకరించారు, అది కూడా చూడాలి కదా, రేషియో చూడాలి కదా. కాబట్టి ఏదైనా స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మేమేమి కట్టగింపుగా చూస్తలేము. తప్పకుండా తెలంగాణ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలి, భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి పోవాలని కోరుకుంటాం మేము. అంతేగాని రాజకీయ ఆరోపణ ఏం చేస్తలేము. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శించి వేలాది కంపెనీలు ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైదరాబాద్ లో డెవలప్ చేసినట్ల. దాన్ని మీరు కాదంటే మీరు కాంగ్రెస్ మీరు ఇంకో పాయింట్ చెప్పింది మెచ్చుకోండి. ఇంకోటి అంటే కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే శ్రీధర్ బాబు వీళ్ళ చూసి కాదు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఇచ్చారంటున్నారు. సో అదే పాయింట్ మీద ఉంటారు మీరు? ఏమన్నా ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇక్కడ అభివృద్ధి తెలంగాణ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి మాత్రమే ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, రేవంత్ రెడ్డిని చూసి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని చూసి కానీ రాలేదు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే స్టాండ్ మీద ఉంటారా? 100% తెలంగాణ అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు డెవలప్ చేసిరు కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వచ్చినాయి. గడిచిన 10 ఏళ్లలో 1,60,000 కొలువులు ఇచ్చినాం మేము.